కేవీపీ రామచంద్రరావు గారు ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అతి సన్నిహితమైన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద ఒక ఘాటు ట్వీట్ రిప్లై ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్ ఒక రకంగా ఒక సవాల్ కూడా వేశారు. ఇప్పుడు ఆ సవాల్ని స్వీకరిస్తారా అంటే దాన్ని పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్. మరి ఎప్పుడు పట్టించుకుంటారో తెలియదు, దానికి రిప్లై ఇస్తారో తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యల మీద ఇమీడియట్గా స్పందించారు. దాని మీద చాలా పెద్ద ఇష్యూ చేశారు, చాలా రచ్చ నడిచింది. కానీ ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఒక పెద్ద ఆరోపణ చేశారు పవన్ కళ్యాణ్. ఆయన ఉన్నప్పుడు గతంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన దగ్గరికి వచ్చి, రాజశేఖర రెడ్డి గారు మీ మీద కేసులు పెట్టమన్నారు, మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టమన్నారు, కానీ మేము అలా చేయలేదని చెప్పారు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి దాని మీద కేవీపీ ఘాటుగా రిప్లై ఇచ్చారు. నిజంగా వాళ్ళు ఎవరో బయట పెట్టండి, అలాంటి ఏమీ జరగలేదు అనేది ఆయన కొన్ని ఛాలెంజ్లు సవాళ్ళు కూడా విసిరారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా అంటే ఆయనకు కొన్ని విశ్వసనీయ సమాచారాలు అందుతాయి అనేది. ఇప్పుడు ఎవరైనా సరే ఎమ్మెల్యే ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ, ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి, అమిత్ షా గారు ఇలా అన్నారు, జగన్మోహన్ రెడ్డి నమ్మదగ్గ మిత్రుడు అనేది, అది ఆయనకు ఒక విశ్వసనీయంగా అందిన సమాచారం అనేది, అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకప్పుడు గతంలో హ్యూమన్ ట్రాఫికింగ్ పెరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, 30,000 మంది మహిళలు ఇక్కడి నుంచి తరలించేశారు అని ఒక నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది అని ఆయన వ్యాఖ్యలు చేశారు అప్పట్లో. ఇప్పుడు దాని గురించి ఏమైందో తెలియదు. ఇప్పుడు కూడా తాజాగా వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో తన మీద కేసులు పెట్టమని అన్ని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చారంటే ఒక పోలీస్ అధికారి నాకు వచ్చి చెప్పారు, ఆయన బయట పెట్టను, పేరు బయట పెట్టను. ఇవి కూడా ఈయనకి ఒక రాజకీయ నాయకుడు, ఒక డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఒక పార్టీ అధినేత, ఈయనకే విశ్వసనీయ సమాచారాలు అందుతున్నప్పుడు ఓకే ఆయన విశ్వసనీయ సమాచారం ద్వారా చెప్పాడు, ఓకే తప్పైంది, ఆయన క్షమించమని చెప్పాడు, అయిపోయింది, సారీ చెప్పాడు, అయిపోయింది. తర్వాత ఏదో పెద్ద ఇష్యూ అయింది, అయిపోయింది. మరి దీని మీద ఇప్పుడు కేవీపీ సవాల్ విసురుతున్నారే, దానికి మరి ఘాటుగా ఈయన కూడా స్పందించాలి కదా. ఆ ఘాటు రిప్లైకి, ఆయన ట్వీట్కి ఈయన కూడా రిప్లై ఇవ్వాలి కదా. ఏం